పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి బెంగళూరు రేవ్ పార్టీలో గౌరవనీయులు మన తెలుగు ప్రముఖ నటి మా అసోసియేషన్లో ప్రముఖమైన నాయకురాలైనటువంటి హేమ గారు ప్రస్తుతం దొరికింది. అంటే దొంగలాగా దొరికినా కానీ ఇంకా నేను రేవు పార్టీలో పాల్గొనలేదు అంటున్నామే. దొంగలాగా దొరికింది, ఆ విచారణకు వెళ్ళింది, పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నప్పటికీ కూడా, జ్యుడిషియల్ కస్టడీలోకి పోలీస్ అధికారులు తీసుకున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా మన గౌరవనీయులు ఏం మాట్లాడుతున్నారంటే, మన హేమ గారు నేను అత్యంత అంటే మా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక సంప్రదాయానికి సంబంధించిన వ్యక్తులం, మా కుటుంబానికి సంబంధించిన సభ్యులు ఎవరు కూడా ఇలాంటి తప్పిదాలు చెయ్యరు, గౌరవనీయమైన వృత్తిలో నేను కొనసాగుతున్నా, మా కుటుంబానికి చాలా గౌరవం ఉంది, అసలు నేను రేవు పార్టీకి వెళ్ళనే లేదంటే ఇప్పటికి కూడా మాటలు చెప్పడం జరుగుతుంది హేమ గారు. అంటే ఇంతకన్నా అబద్ధాలు ఎక్కడ ఉంటాయి మిత్రులారా? రేవు పార్టీలో ఈమె దొరికింది, పోలీసులు ఈమె ఫోటో రిలీజ్ చేయడం జరిగింది అదే రోజు, అయినప్పటికీ కూడా నేను వెళ్ళలేదంటున్నది. ఏదైతే పోలీసులు ఫోటోని రిలీజ్ చేయడం జరిగిందో అదే డ్రెస్లో, అంటే కొంచెం కూడా డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా నేను హైదరాబాద్లో ఉన్న వేరే ఒక నేను రెస్ట్ తీసుకుంటున్నా, నేను ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నా నా మిత్రులతో కలిసి అని చెప్పి నేను హైదరాబాద్లో ఉన్న, బెంగళూరు వెళ్ళలేదు, రేవ్ పార్టీలో నేను లేను, కావాలని నా పైన కొంతమంది వ్యక్తులు కుట్రపూరితంగా వ్యవహరించి నా పైన నన్ను అబాసుపాలు చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది అనే కోణంలో హేమ అనేక మాటలు చెప్పడం జరిగింది. ఈ తెలంగాణ సమాజంతో పాటు దేశాన్ని కూడా నమ్మించే ప్రయత్నం ఎంత చేసినప్పటికీ కూడా అడ్డంగా దొరికింది. అడ్డంగా దొరికి పోలీసులు జ్యుడిషియల్ కస్టడీకి తరలించిన ఇంకా అదే మాట మాట్లాడుతుంది, నేను రేవ్ పార్టీలో పాల్గొనలేదు అంటున్నదంటే ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఏమైనా ఉంటుందా మిత్రులారా? జైలుకు వెళ్ళి ఈమె తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇదే మాట అన్నట్టుంటుంది. అంటే నా పైన కుట్రపూరితంగా వ్యవహరించడం జరిగింది, కుట్రపూరితంగానే పోలీసులను అరెస్ట్ చేయడం జరిగింది, జ్యుడిషియల్ కస్టడీకి తరలించడం జరిగింది, కోర్టులో హాజరుపరచడం జరిగింది, నేను ఖచ్చితంగా భవిష్యత్తులో నేను రేవు పార్టీకి వెళ్ళలేదు అని భవిష్యత్తులో ఖచ్చితంగా నేను నిరూపించుకుంటా అనే కోణంలో హేమ మాట్లాడుతున్నారంటే ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఒక మహిళ అయి నుండి ఇలాంటి రేవ్ పార్టీలకి, అంటే తెలుగు ఇండస్ట్రీ అనేది ఒక లిమిటెడ్ వర్గం, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుకు సంబంధించిన మహిళలు ఎవరు కూడా ఇండస్ట్రీకి రావాలంటే అక్కడ లైంగిక వేధింపులు కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు అనేకం ఉన్నాయనే కోణంలో ఇప్పటికే ప్రచారంలో ఉన్న క్రమంలో రేవ్ పార్టీలకు ఎంచక్కగా చేతులు సంకలు ఎగురుకుంటా పోతున్నదంటే ఈమె వ్యవహార తీరు అనేది ఏ విధంగా ఉంది. ఇక భవిష్యత్తులో ఎవరైనా సినిమా ఇండస్ట్రీలోకి రావాలన్నా ఆ ప్రయత్నం చేసిన ఈ తెలంగాణ సమాజానికి సంబంధించిన ప్రజలు కావచ్చు, లేదంటే తెలుగు సమాజానికి సంబంధించిన ప్రజలకు, అంటే యువతులు ఎవరైనా తెలుగు ఇండస్ట్రీలోకి రావాలన్నా, సినిమా ఇండస్ట్రీలోకి రావాలన్నా వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వారించే అవకాశం ఉంది. అంటే చాలా మంది ఇష్టంతో ఈ సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ప్రయత్నం చేసిన యువతులకి భవిష్యత్తులో ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, బంధుమిత్రులు కానీ, లేదంటే తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించే అవకాశం లేకుండా చేయడం జరుగుతుంది. ప్రధాన కారణం ఏంటి అని అంటే, హేమ లాంటి వ్యక్తులు ఈ విధంగా వ్యవహరించడం, అంటే తెలుగు ఇండస్ట్రీలో వెళ్తే రేవ్ పార్టీలకు వెళ్ళే అవకాశం రావచ్చు, అదేవిధంగా లైంగిక వేధింపులకు కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి, వేధింపులకు కూడా పాల్పడే అవకాశం ఉంటుంది కాబట్టి, ఇవన్నీ సమస్యలు ఎందుకురా దేవుడు అనే కోణంలో చాలా మంది భవిష్యత్తులో ఎవరు కూడా తెలుగు ఇండస్ట్రీలోకి రాని, లేదంటే సినిమా ఇండస్ట్రీలోకి రావాలన్నా వచ్చే పరిస్థితి ఉండదు అనేది స్పష్టమవుతుంది. ఇక ఈమెకు సంబంధించిన వార్త ఒకసారి చూస్తే, రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్ట్, విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్న బెంగళూరు పోలీసులు, వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ. ఇంకేం చేసింది ఈమె? మంచి పని చేసిందని, మంచిగా దొరికిందని దొంగ పని చేసి మళ్ళీ ఏం చేసింది? బుర్కా వేసుకొని వచ్చింది. బుర్కా ఎందుకు వేసుకొని రావాలి? నువ్వు తప్పే చేయలేదు కదా, రేవ్ పార్టీకి నువ్వు వెళ్ళనేలేదు కదా, బెంగళూరులో ఆ రోజు నువ్వు లేనే లేవు కదా, హైదరాబాద్లో ఉన్నాను చెప్పినావు కదా,
మరి బుర్కా ఎందుకోసం దర్జాగా రావాలి, మీడియా ముందుకు రావాలి, వచ్చి చెప్పాలి. నీ అభిమానులు కావచ్చు, తెలుగు సినిమా ఇండస్ట్రీ కావచ్చు, లేదంటే మహిళా లోకానికి నువ్వు గర్వంగా సగర్వంగా చెప్పాలి, తలెత్తుకొని చెప్పాలి నేను తప్పు చేయలేదని. కానీ నువ్వు తప్పు చేసినావు అనేది విషయం స్పష్టమైంది. ఎందుకనంటే నీ పైన ఎవరు కక్ష కట్టలేదు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కక్ష కట్టలేదు. పోలీసులే నీ ఫోటో రిలీజ్ చేయడం జరిగింది, ఈమె ఇక్కడ ఉంది అని, ఈమె పాల్గొన్నది రేవ్ పార్టీలో అని. అదే డ్రెస్లో అదే రేవ్ పార్టీకి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో వెనుక చెట్లు సేమ్ ఉన్నాయి, గ్రౌండ్ సేమ్, అదే సేమ్ ప్లేస్ నుంచి వీడియో రిలీజ్ చేసి తెలంగాణ సమాజాన్ని కానీ తెలుగు ప్రేక్షకులందరినీ కూడా ఫూల్స్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది ఈ నటి గారు. సంచలనం సృష్టించిన రేవ్ పార్టీ కేసులో తెలుగు సినీ నటి హేమను బెంగళూరు సిసిబి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు ఆమెకి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని జిఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ రేవ్ పార్టీపై దాడి చేసిన రోజే పోలీసులు 5గురు మాదక ద్రవ్యాల వ్యాపారులు, పార్టీ నిర్వాహకులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వారంతా ప్రధానంగా హేమ పేరును ప్రస్తావించినట్లు తెలిసింది. దీంతో ఈ కేసులో హేమకు 2 సార్లు నోటీసులు పంపిన వైరల్ జ్వరంతో బాధపడుతున్నానంటూ ఆమె హాజరు కాలేదు. వైరల్ జ్వరం వచ్చినారు అక్క నీకు? రేవ్ పార్టీలో దొరికింది ఈ ప్రముఖ నటి అని చెప్తే సెకండ్లు నిమిషాలు లేట్ కాకుండా వీడియో పెట్టినావు సేమ్ ప్లేస్ నుంచి. నేను హైదరాబాద్లో ఉన్నా, వేరే ఫామ్ హౌస్లో ఉన్నా, నేను ఎంజాయ్ చేస్తున్నాను జోలు చెప్తివి, దొరికిపోతివి. మళ్ళీ ఇప్పుడంటే జ్వరం వచ్చిందంట, విచారణకు రావాలంటే జ్వరం వచ్చిందంట. ఇక 3వ నోటీసులు పంపించగా ఆమె సోమవారం విచారణకు హాజరయ్యారు. పక్క ఆధారాలు చూపిన సిసిబి అధికారులు విచారణ అనంతరం ఆమెను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. అనంతరం మహేశ్వరంలోని కేసీ జనరల్ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించి సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు. కాగా ఈ విషయంలో హేమ తీరు తొలి నుంచి విమర్శలకు తావిచ్చింది. పార్టీలో పట్టుబడిన విషయం బయటకు రాగానే ఆమె ఒక వీడియో విడుదల చేసి తాను హైదరాబాద్ లో ఉన్నానని నమ్మించే ప్రయత్నం చేశారు. అరెస్ట్ అయ్యాక సోమవారం ఆసుపత్రికి తరలించిన సమయంలోనూ ఆమె బురకా ధరించి కనిపించారు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చినప్పుడు పలువురిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకమ్మా నువ్వు సొక్కమైన పని చేసినావనా? వేరే వాళ్ళ మీద ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేయాలి? మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తావు, నీకు సంబంధించిన ఎవడైనా అభిమానులు ఉంటే వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తావు, పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తావు. ఫస్ట్ ఇలాంటి తప్పిదాలు ఎందుకు చేసినావు అక్క? దేనికోసం చేసినావు? ఎవరి కోసం చేసినావు? అసలు ఈ రేవ్ పార్టీ వెనుక మొత్తం ఉన్నది హేమ అనే కోణంలో పోలీసులకి ఒక స్పష్టత వచ్చింది. రేవ్ పార్టీకి మేము వెళ్ళడమే కాదు, అనేక మందిని ఈ రేవ్ పార్టీకి తీసుకువెళ్ళడంలో హేమదే క్రియాశీలక పాత్ర అనేది పోలీసుల విచారణలో ఒక స్పష్టత రావడం జరిగింది. ఈ విషయంలో ఇక ఇప్పటి వరకు ఈ కేసులో 20 మందిని సిసిబి నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. వీరిలో ఎంతమంది విచారణకు హాజరయ్యారనేది తెలియరాలేదు. ఇక రేవ్ పార్టీలో నేను లేనని ఇప్పటికి కూడా చెప్పడం జరుగుతుందంటే ఇక నువ్వు భలే. రేవ్ పార్టీలో తాను లేనని, బర్త్డే కేక్ కట్ చేసిన వెంటనే హైదరాబాద్కు వచ్చేసానని. అబ్బా, బర్త్డే కేకా? అసలు బెంగళూరుకే పోలే అని చెప్పినావు కదా అక్క ఎలా వీడియోలా. ఇవాళ బెంగళూరుకు పోయినా కానీ కేక్ కట్ చేసినా కానీ రిటర్న్ వచ్చిందని చెప్తున్నావు. ఏం దొంగవునావు అక్క నువ్వు. ఇక విచారణకు హాజరైన హేమను బెంగళూరు సిసిబి పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి న్యాయాధికారి ముందు హాజరుపరిచారు. కోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో హేమ మీడియాతో మాట్లాడారు. ఆ రోజు తాను హైదరాబాద్ నుంచే ఆ వీడియో పెట్టానని మరోసారి స్పష్టం చేశారు. మరుసటి రోజు బిర్యానీ వండిన వీడియో కూడా హైదరాబాదేనని అన్నారు. పట్టుబడినట్లు చెప్తున్న రోజు ఎటువంటి టెస్టులు చేయలేదని, పాజిటివ్ లేదని అన్నారు. ఆ రోజు శాంపిల్స్ తీసుకున్నారని ఆమె తెలిపారు. అంతకుముందు వైద్య పరీక్షలకు తీసుకువెళ్లిన సమయంలోనూ హేమ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంకా దొంగవక్క, దొరికినవు, ఒప్పుకో అక్క. ఏదో మిస్టేక్ జరిగింది, అనుకోకుండా జరిగింది. నేను దురదృష్టం ఈ సంఘటన జరగడం, భవిష్యత్తులో ఇలాంటి సంఘటన నేను చేయను, సంఘటనలో పాల్గొనను అనే కోణంలో చెప్పి నిజాలు ఒప్పుకొని అటు పోలీసులకు సహకరించు, ఇటు నీ ప్రియమైన అభిమానులకు కూడా సహకరించు. ఎందుకంటే నీ కూడా వాడు ఇటు అభిమానులు ఉంటారు కదా, సహకరించు, వాస్తవాలను ఒప్పుకోక. ఎందుకంటే వాస్తవాలను నువ్వు ఒప్పుకోకుండా బయటపడతాయి ఆడ. ఎందుకంటే సీసీ కెమెరాలో నువ్వు బయటపడ్డావు, పోలీసులు ఆ రోజు నీ ఫోటో రిలీజ్ చేసిర్రు. ఇంకా నువ్వు ఎంత దబాయించినా, ఎంత తప్పుకోవాలని ప్రయత్నం చేసినా దాంతో ఒరిగేది ఏమీ లేదక్క.